అందరికీ నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీల కంటే ఒక రాజకీయ పార్టీ ఏర్పడిన తర్వాత బీసీలందరూ ఏకమవుతున్న నేపథ్యంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ బీసీ రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్న నేపథ్యంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మా ఓట్లు మేము వేసుకుంటే ఈజీగా రాజ్యాధికారంలోకి వస్తాం అని చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు సూర్యాపేటలో చూసినాం, ఇంతకుముందు మాట్లాడినాం. సూర్యాపేటలో ఏం జరుగుతుంది, ఎట్లా ఈ అగ్రకులాలందరూ ఒక్కటై బీసీలను ఏ విధంగా అణచివేయాలని చూస్తున్నారనేది ఒక కుట్రవంతరం ఉన్నది. ఈ పోలీసులు కూడా అందులో కీలకంగా కొంత పాత్ర వహించే ప్రయత్నం చేస్తున్నారని చూస్తూ ఉన్నాం. సరే, అధికార పార్టీ ఎవరిని ఉంటే వాళ్ళకు ఎంతో కొంత తలాంగక తప్పదన్నట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సరే, వాళ్ళైనా మా వాళ్ళే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మరొక జిల్లా భూపాలపల్లి జిల్లాలో ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు భూపాలపల్లి రవి పటేల్ అన్నను ఏ విధంగా తిరగనియత వార్డులో తిరిగితే ప్రజలు చైతన్యమై ఓట్లు మాకు డిపాజిట్లు గల్లంతయ్యే అవకాశం ఉన్నదనే నేపథ్యంలో భయంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటై నిజంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడిని భూపాలపల్లి రవి పటేల్ గారిని ఏ విధంగా అడ్డుకున్నాయనేది ఒకసారి కీలకంగా చూపించే ప్రయత్నం చేస్తాను. దయచేసి మిత్రులారా, ఈ కుట్రలో కుతంత్రాలు ఇంకెన్ని రోజులు, మా ఓట్లు మాయి సీట్లు మాయి అనే విధంగా నినాదాన్ని ముందు తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో 56% ఉన్న బీసీలు రాజ్యాధికారం కోసం కొట్లాడితే తప్పే ఉన్నది. ఎన్ని రోజులు మోయాలి, ఎన్ని రోజులు మీ జెండాలు మోయాలి, మీకు జిందాబాదులు కొట్టాలి, మీకు పదవులు కట్టబెట్టాలి, మేము నిజంగా మేము ఏదో బీఫామ్ల కోసం మీ ముంగట ఎన్ని రోజులు చేయి చాపాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇది ఇక చెల్లదు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇగో వీళ్ళిద్దరు ఒక్కటై తెలంగాణ రాజ్యాధికార పార్టీని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మిత్రులారా, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 10వ వార్డులో ఎన్నికల సరళిని పరిశీలిస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ కారును అడ్డుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఓటమి భయంతో దుర్మార్గాలకు పాల్పడుతున్న అధికార విపక్ష పార్టీలు. టీఆర్పీ పార్టీ అంటే భూపాలపల్లిలో భయం మొదలైంది. ఇక విజయం తీన్మార్మలనేది అంటున్న స్థానిక ప్రజలు. జై తీన్మార్మలన, జై టీఆర్పీ. ఇక చూడు కథ ఎట్లున్నదంటే, మీరు భయంతో అసలు మీ భయం మాకు భయం అవుతుంది అని క్లియర్గా మీరే చెప్తున్నారు. బీఆర్ఎస్కు కాంగ్రెస్కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే భయం అవుతున్నది కాబట్టి మమ్మల్ని అడ్డుకుంటా ఉన్నారు, మా నేతలను అడ్డుకుంటా ఉన్నారు, మా జిల్లా అధ్యక్షులను అడ్డుకుంటా ఉన్నారు, మా కార్యకర్తలను అడ్డుకుంటా ఉన్నారు, అక్రమంగా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిత్రులారా, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడు, ఇగో గంత భయం. రవిపేటల కారుని అడ్డుకున్నారు. రైట్, ఇది మన కథ. రవిపేటలోని కారుని అక్కడ వార్డులో 10వ వార్డులో ఎన్నికల సరళిలో పరిశీలిస్తున్న నేపథ్యంలో కారును తిరగకుండా ఆపే ప్రయత్నం. గంతెందుకు భయం అవుతుంది మీకు? తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే ఎందుకు భయం అవుతా ఉన్నది? ఎందుకంటే ఓట్లు మాయి ఉన్నాయి. 56% మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కలిసి 90%, 92-93% ఉన్నాం. అందుకని మన ఓట్లు మనం వేసుకుంటే మనం ఈజీగా రాజ్యాధికారంలోకి వస్తామని చెప్తున్న నేపథ్యంలో జంకు పుడతా ఉన్నదా, భయపడతా ఉన్నారా? ఎందుకు భయం అవుతా ఉన్నది? ఇన్ని రోజులు ఈ రాష్ట్ర సంపదను దోచుకున్న జాలదా? ఒకసారి భూపాలపల్లి రవాణాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అన్నా, ఏం జరిగిందన్న? ఎందుకు అడ్డుకున్నారు మిమ్మల్ని అసలు? మనం ప్రచారంలో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీలో మనం 5 వార్డులు పోటీ చేయడం ఇదే క్రమంలో గడప గడపకు ప్రచారం అనే కార్యక్రమం గాని, మన అభ్యర్థులు బలంగా ప్రజల్లోకి వెళ్ళడం గాని, అంటే వాళ్ళు వేలాది రూపాయలు డబ్బులు పంచినా, మద్యం ఏరులై పారించినా కూడా ఈరోజు 10వ వార్డు గాని 18వ వార్డు గాని ఒక ముందంజలో ఉన్నందున ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు అధికార విపక్ష పార్టీలు టీఆర్పీ పార్టీని ఎదగనివ్వకుండా, అంటే ఇద్దరు ఒక్కటైరా? తెలంగాణ రాజ్యాధికార పార్టీని అనగదొక్కాలంటే ఇద్దరు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటై ఇప్పుడు ఈ ప్రయత్నాలు చేస్తున్నారా? అవును. అదే క్రమంలో మనం ఏదైతే ఎన్నికల సరళి ఎలా జరుగుతుందనే క్రమం లోపల వెళ్తా ఉంటే మన వెహికల్ అడ్డుకోవడం, పోలీసులను పెట్టడం, లేదంటే వాళ్ళ కార్యకర్తల ద్వారా అడ్డు రావడం, వెహికల్ ఆపి ఇట్లా వెహికల్ ఎందుకు వస్తాయని ఇలాంటి కొన్ని చిన్న సంఘటనల మధ్య మన పైన అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ పైన ఉన్నటువంటి అక్కస్సులు వాళ్ళు వెలక్కడం ఈరోజు స్పష్టంగా బయటపడారు. అంటే ఎందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్లు తిరుగుతూనే భయం అవుతుంది వీళ్ళకి? ఇప్పుడు అంటే వీళ్ళు ఓట్లు దగ్గర ఉండి పరదశాటుకో వీళ్ళే వేపిస్తారట, లేకపోతే ప్రజలు వేస్తారా? అయితే అధికార విపక్ష పార్టీలకు వాళ్ళ దగ్గర ఓట్లు లేవు. ఫస్ట్ అది భయం. అంటే మనలాంటి ఏదైతే బీసీ పార్టీ, ఈ బీసీ నాయకుడు ఏదైతే షైన్ అవుతాడో,
చైన్ అయిన తర్వాత మనకు ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉండవు కాబట్టి ఇది ఆదిలోనే అది తొక్కి పట్టాలనే కాన్సెప్ట్ తోటి ఇలా చేయడం జరిగింది. రైట్. అంటే మొత్తానికి అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఆపాలంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైతేనే సాధ్యమవుతుంది, ఒకటైనా సాధ్యం కాదని వాళ్ళకు కూడా తెలిసే. రాబో రోజుల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి నియోజకవర్గంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర 2028 లక్ష్యంగా ఎమ్మెల్యే గెలవడమే లక్ష్యంగా మేము ఇంకా బలంగా వాళ్ళు అడ్డుకున్న దానికి ఇంకా బలంగా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. నిజంగా ఏదేమైనప్పటికీ వాళ్ళు అడ్డుకుంటారు, ఇంకా వాళ్ళు భయం మాకు మొదలైందని వాళ్ళే డిక్లేర్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఇది అవును అవును, మాకు మీ పార్టీ అంటే భయం అవుతుందని డిక్లేర్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఎస్ అవునన్నా, ఇన్ని రోజులు కొంచెం భయం లోపల ఉండే, ఇప్పుడు మీ పార్టీ అంటే మాకు భయం అవుతుందని ఇప్పుడు డైరెక్ట్ డేర్ అండ్ డాష్ చెప్పుకుంటున్నారు అన్నట్టు. రైట్ అన్న, రైట్, ఓకేనా. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే భయం అవుతా ఉన్నది. ఎందుకంటే బ్లీచింగ్ పౌడర్ వేసి నిర్మా సర్ఫ్ వేసి కడిగింది కదా బీఆర్ఎస్ పార్టీని, అది వాళ్ళకు భయం. మల్లన్నతో ఏంటంటే మల్లన్న మొత్తం అవినీతి అక్రమాలు మల్లన్న దగ్గర మొత్తం ఉన్నాయి. కాంగ్రెస్ దగ్గర కాంగ్రెస్ చేస్తున్న అక్రమాల అవినీతి ఎట్లా తీస్తాడు, బీఆర్ఎస్కు భయమే. అరే బాబు మల్లన్నతో పెట్టుకుంటే మమ్మల్ని కడిగిడిచి పెట్టిండు, మీరేం పెద్ద తోపులు కాదని వీళ్ళకి తెలిసి ఉంటుంది. రేవంత్ రెడ్డికి కేసీఆర్ తెలిసి ఉంటుంది. అందుకే కుమ్మక్క అయిపోయి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉండద్దు, బీసీలకు పార్టీ ఉంటుందా అనే విధంగా ఈ కుట్రలు కుతంత్రాలతో అణచివేయాలని చూస్తున్నారు. మీ పప్పులే ముడికది. ఎందుకంటే మీ పార్టీలో కూడా మా బీసీలే, మీ పార్టీలో జెండాలు మోసేది కదా మా బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులే, మా బహుజనులే. మీ కాంగ్రెస్లో జెండాలు మోసేది మా బహుజనులే. గుర్తుపెట్టుకోరు ఒకసారి, వాళ్ళు ఒక్కసారి జెండాలు తీస్తే మీ కూసాలు కదులుతాయి. అది గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన మీద జరుగుతున్న కుట్రలు మనమే తిప్పికొట్టాలి ఎప్పటికప్పుడు. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.